ఈరోజు ఒక గౌరవప్రదమైన సీట్లో కూర్చున్న మంత్రి శ్రీధర్ బాబుని ఈరోజు సిగ్గులేని శ్రీధర్ బాబు అని ఒక మంత్రిని ఇలా మాట్లాడడం చూస్తుంటే నిజంగా తెలంగాణ నిరుద్యోగ సమాజము సిగ్గుపడుతుంది. మంత్రిగా నీ మాటలు చూసి ఆ రోజు ఏం మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు ఈ సన్నాసులు, ఈరోజు ఎందుకు ఇలా ప్లేటు ఫిరాయిస్తున్నారనేసి నిరుద్యోగులు ఆవేదనలో మాట్లాడుతున్నారు. అంతేకాదు, మీరు కనబడితే నడి రోడ్డు మీదనే గుడ్డలు ఊడదీసి కొట్టేలా కనిపిస్తున్నారు. వాళ్ళ ఆవేశం చూస్తుంటే అట్లుంది. మరే గత ప్రభుత్వము కేంద్రంతో కొట్లాడి 95% లోకల్ రిజర్వేషన్ అమలు చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో 47,000 పైచిలకు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 35,000 పైచిలకు, డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీలో 22,000 పైచిలకు, అలాగే ఇతర అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కలిపి 49,000 పైచిలకు, గురుకులాల్లో 3,000 పైచిలకు, మెడికల్ హెల్త్ సర్వీస్ బోర్డులో 2,047. ఇట్లా చూసుకుంటే గత ప్రభుత్వము 9.5 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. అయినా కూడా నిరుద్యోగులను మాత్రము నమ్మించి, గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని నమ్మించి బోల్తా కొట్టించి దుష్ప్రచారం, విష ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. మరి ఎందుకు ఈరోజు నిరుద్యోగులు రోడ్ల మీద ఉన్నారు? ఎందుకు మంత్రి గారికి అలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది? ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలని నమ్మే కదా మీకు 60 పైగా స్థానాలు ఇచ్చారు. మీ స్థానాల్లో మరి బాగానే మీరు కూర్చున్నారు. కానీ మరి నిరుద్యోగుల స్థానం మాత్రము రోడ్ల మీదకి ఎందుకు వచ్చింది? విద్యారంగం తీసుకోండి, ఇరిగేషన్ తీసుకోండి, సంక్షేమం తీసుకోండి, ఏ రకం తీసుకున్నా సన్నాసులు రాసుకుంటే బూడిద రాలుతుంది అన్నట్టుగా మారింది పరిస్థితి. కవులకు, కళాకారులకు, మేధావులకు ఎలాగైతే ప్రశ్నించకుండా కోట్ల నజరానాలు ఇచ్చి నోర్లు మోయించారు కదా, అలాగే మా నిరుద్యోగులకు కూడా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి మా నోర్లు మూయించండి దమ్ముంటే అని నిరుద్యోగులు సవాల్ చేస్తున్నారు.